అనవసరమైన ఎట్లా మీరు గెలిచారు. ఎందుకంటే ఎప్పుడన్నా రైతాంగం గురించి పట్టించుకుంటే గెలుస్తారు. కాదు మన ఇప్పుడు లోకేష్ చెప్తాండే ఈ చెత్త తీసిపోయి ఆ చెత్త వేస్తే అక్కడ ఏమైనా బంగారు అవుతాడు, ఆయన ఏమైనా కళ్యాణం తీసిపోయి ఉరకొండలు ఎత్తారు, ఏడో వేస్తారంటాడు పెనుగొండల. కాదు కదా రైతాంగం చూడండి. ఈ పొద్దు ఎందుకు వచ్చిన వీటికి మేము ఒక ఆయన ఆత్మహత్య రూపంలో ఆయన రెడీ అయినాడు. సార్ నా పాత కాటన్ అంతా ఇంట్లో ఉంది, కొనేవాళ్ళు లేడు, ఏం లేడని. నేను దగ్గర 15 రోజుల నుంచి ఆయన ఎస్పీటీను ఎవరో ఉన్నారు ఈ మార్కెటింగ్ యాడ్కి సంబంధించిన ఆయన ఏమంటాడు, మేము అతను ఏమంటాడు, సార్ తాడిపత్రిలో ఒకటి పెట్టినాము సిసిఐ వాళ్ళు, గుత్తిలో ఒకటి పెట్టినాము, ఆదోని ఎమ్మెగనూరులో అంట. సరే ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నట్టు ఎప్పుడు లాక్ చేసి ఉంటారు. సరే అది ఆయన ఉన్న పట్టుకుంటే ఆయన నంబర్ ఇచ్చాడు, ఎవరు కర్ణాటక అతను ఆదోనిలో ఉంటాడు. అతను ఏమంటాడు, సార్ మేము లాంగ్ స్టేబుల్ మిడిల్ స్టేబుల్ అది కొంటాము అంటాడు. యాదోడి కొందరారా నాయన అంటే ఐఎమ్ బిజీ నాదోని సార్ ఐ కాంట్ కమ్. ఏమంటాడు, మాకు ట్రాన్స్పోర్ట్కి ఇంకా డబ్బులు ఇలే. అయ్యా ఎమ్మెల్యేలు నమస్కారం అయ్యా మీకు అందరికీ, పట్టించుకుంటారు అంతన్నా. కొత్తది అట్లే ఉంది, కొత్తది ఏం చేస్తారు, ఏదో ఒక రేటుకి అమ్ముకుంటారు పోయి అదేనో ఆ బల్లారికో ఏటుకో పోయి. ఈ పాతది ఎట్లయ్యా అసలు ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే వాళ్ళకి ఒక భయం వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకా ఏ విధంగా డ్యామేజ్ అయ్యి ఫైర్ అయితే ఎట్లా అని. బాగాలేదు పరిస్థితి. ఆయన చెప్తాడు అన్నీ. తెలంగాణలో ఒడ్లు వర్షాలు పడితే కూడా మొలకలు ఎత్తినేటి కూడా కొన్నారు. అరే యాదవ్ రేటు కొనండి దయచేసి, మీరు కొనకపోతే ఎవరు కొనాలి, వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి రైతాంగం అంతా. బాగాలేదు, ఏం చేస్తున్నారు అర్థం కాలే. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళంతా అంటే మీది ఒకటి పాడైపోయిందిలే, ఏదో మారుస్తారంటే మీ సీట్ల కోసం మీరు పరిగెత్తారు, కానీ ఇక్కడ ప్రజలు బాధపడేది ఏమి చేయడంలే. బాగలేదు. రేపు 3వ తేదీ తర్వాత మొత్తం పోయి అనంతపూర్ ఆయన ఎస్పీసీలో ఎవరో మార్కెటింగ్ ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా మాట్లాడినా ఆయన దగ్గరనే ధర్నా చేస్తాం. అంతలోపల ఏదో ఒకటి చేయండి. ఎవరు కొంటారు ఈ పాతది? పోయినసారి మార్కెట్ లేకుండా అది అట్లా నిలబడిపోయా. ఈసారికి వస్తే వాడు పొద్దున సీసీ ఎవడు ఏమంటాడు, అన్ని విధాలుగా సరిపోయిన కాటన్ కొంటాడు. ఆయన కొనాలి ఏమన్నా, ఆయన కొనాల్సి వెళ్ళి మార్కెట్ ఏదో 7,060 ఎంట్రీ ఒకటి, ఇంకోటి ఏమో 7,600 ఎంట్రీ. ఆ మార్కెట్ రాదు ఈరు. మరి ఏం చేయాలో చెప్పండి, ఈ కాటన్ ఎట్లా పంపించాలా? ఈ కొత్త కాటన్ ఎవరు కొంటారు? పొద్దున ఒకరు పెద్ద 2 months బ్యాక్ చెప్పారు వచ్చేది సీసీఐ కొంటుంది అది ఇదని. ఎక్కడండి 14 మంది ఎమ్మెల్యేలు? దయచేసి చూడండి, 175 మంది ఎమ్మెల్యేలు రైతాంగం నుంచి పట్టించుకోండి అయ్యా. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందే ఈ పొద్దు ఈ ఊర్లో. మరి ఏం చేయాలి మేము? ఎవరు దీన్ని పట్టించుకునేది? ఇంకా మెరబాలంటే అది అయిపోయాయి, నాశనం అయిపోయారు. ఈ పొద్దు ఒక ట్రిప్పు నీళ్లకు ట్యాంకర్ బాడీ 600, మళ్ళీ ఆడ పంపుకి ఇంత, తెచ్చిన దానికి ఇంత, డీజిల్ ఇవన్నీ మోపెడైపోయింది. ఎలా పోతారు రైతాంగం? పట్టించుకోండి దయచేసి. ఎవరు పట్టించుకునేది? మేము ఊరు కట్టశోసే. ఏమనంటే ఇంకా భయపడిస్తారు, ఫ్రాక్షన్ చేస్తాం. ఎవరితో చేస్తారో మేము చేసే పరిస్థితుల్లో మేము బూ తింటే చాలరాని మేమున్నాము. యాడ్ నుంచి ఫ్రాక్షన్ చేసేది.